హాయ్ అండి. ఈ వీడియోలో 9 ఇయర్స్ బేబీకి 3 లేయర్స్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇది ఒక ప్లెయిన్ శారీ అండి. దీనికి నేను క్రేప్ అండ్ కాటన్ లైనింగ్ రెండు తీసుకున్నాను. సో ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్, బాడీ విడ్త్ వచ్చేసి 26 ఇంచెస్ అనమాట. ఇలా నేను క్రేప్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ లెంత్ సేమ్ తీసుకున్నాను, 5 ఇంచెస్. సో ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అన్నాను కదా. బాడీకి మనకు 10.5 అంటే హాఫ్ ఇంచు పైన భుజాలకి కింద సైడ్ అనేది పోతుంది కదా. సో అలా హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ మిగిలిన 30 ఇంచెస్ కోసం మనం కింద లేయర్స్కి తీసుకుందాం. సో లెంత్ వచ్చేసి 26 అన్నాను కదా, నేను ఇక్కడ 4 ఫోల్డ్స్ చేశాను దాన్ని. అంటే 26/4 చేస్తే మనకు 7.5 వస్తుంది. నేను 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో అలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్ కోసం చూసుకోండి. బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ కోసం ఇక్కడ మనకి ఎంత లెంత్ ఎంత విడుతున్నా పర్లేదు. నేను 3 లేయర్స్ అనేది సమానంగా డివైడ్ చేశాను అనమాట. సో నాకు ఇక్కడ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్ అనేది ఉంది. విడ్త్ వచ్చేసి నాకు దాదాపుగా 2 మీటర్స్ 80 అంటే కొంచెం తక్కువ 3 మీటర్స్ అనేది తీసుకున్నాను నేను. 3 మీటర్స్ తీసుకున్నా ఓకే. ఇక్కడ 35 అనేది ఉంది, సెంటీమీటర్స్ ఉంది. అంటే 2.80 సెంటీమీటర్స్ అనమాట. 2 మీటర్స్ మీద 80 సెంటీమీటర్స్ అనేది ఉంది. సో ఇక్కడ 3 లేయర్స్ని నేను 4 పార్ట్స్గా చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 45 ఇంచెస్ కదా టోటల్ లెంత్. ఈ 45 ఇంచెస్లో ఫస్ట్ లేయర్ కోసం 10 ఇంచెస్ తీసుకున్నాను. సెకండ్ లేయర్ కోసం కూడా 10 ఇంచెస్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ వచ్చేసి మిగిలిన పార్ట్ టోటల్ 45 ఇంచెస్లో 10 ఇంచ్ పోతే 20 ఇంచ్ ఉంటుంది కదా, మిగిలిన 25 ఇంచెస్ని ఆఫ్ చేసుకున్నాను. అంటే 12.5 అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కింద లేయర్ మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తుంది, ప్లస్ ఎక్కువ ఫ్యాబ్రిక్ అవసరం వస్తుంది. చూడండి 45 ఇంచెస్ అక్కడ ఉంది కదా. సో అలా తీసుకొని మనము వాటిని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను, 32 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ సో లేయర్స్ కోసం అలా తీసుకున్న తర్వాత మీకు కుడుతున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం టోటల్ లెంత్ హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్, కానీ నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 3 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా తీసుకొని, నార్మల్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో ఆ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దానికి దీన్ని కర్వ్ అనేది ఇక్కడ మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో మనము ఎంత మనకి బుగ్గ కావాలో అంత ఎక్స్ట్రా తీసుకుంటే 3 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, ఫ్రిల్స్ బాగా వస్తుంది, బుగ్గ కూడా కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ కాటన్ లైనింగ్ కూడా తీసుకుంటున్నాను కదా. సో కాటన్ లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు మళ్ళీ స్కిప్ చేయకండి. సో మీకు అర్థం అవ్వదు. సో ఎలా ఉందో అలా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కోసం నార్మల్ పాదంతోనే నేను తీసుకున్నాను. ఇక్కడ నెక్ చూస్తున్నాను చూడండి. పైన నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, కిందకు వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో పైన 1.5, కింద 2 తీసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్ యూ షేప్ నెక్ అనేది వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా డ్రా చేసుకొని కర్వ్ అనేది అక్కడ ఓన్లీ జస్ట్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. మనకు రాకపోతే ఇలాంటి స్కేల్ యూజ్ చేసుకోండి. సో 1.5 ఇంచ్, హాఫ్ ఇంచ్ తేడా ఉంటే సరిపోతుంది కింద కర్వ్ దగ్గర నేను అనేది. సో అలా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎప్పుడైనా పైన విడ్త్కి కింద విడ్త్కి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, పైన 1.5 తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా లైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ క్రేప్ లైనింగ్ని కట్ చేసుకోలేదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి నేను పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది నార్మల్ పాదంతోనే చేస్తున్నాను అంతా కూడా. సో నార్మల్ పాదంతో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలానే కొంచెం మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. నార్మల్ పాదంతో పైన వైపునకు కొంచెం లాగుతున్నట్టుగా చేసి కింది వైపునకు లాగాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ ఈ 2 పాదాల మధ్యలో వచ్చింది అనుకోండి, మనకి ఈజీగా కుట్టడం అనేది వస్తుంది. సో చూసారా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్కి నేను పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను క్రేప్ లైనింగ్ అని అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు
ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. కుడుతున్నప్పుడు కొంచెం జారినట్టు అవుతుంది. నేను అక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను. అటు సైడ్ పిన్ పెట్టుకోకపోయినా ఏం పర్లేదు, కానీ ఇటు సైడ్ ఖచ్చితంగా పిన్ పెట్టుకోవాలి, ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. సో బ్యాక్ సైడు మనకు కరెక్ట్గా నెక్ షేప్ అనేది వచ్చిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేయాలి. సో కట్ చేసి మనము కొంచెము క్లాత్ ఉంచుకొనే కట్ చేయండి, మధ్యలో టక్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈజీ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడ్డానికి కూడా మనకి ఎక్కడ పైపింగ్ అనేది కనబడదు, పైపింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది. కొంచెం నిదానంగా కుట్టుకుంటే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది చూడండి. సో దానిపైన మరలా ఒక కుట్టు వేసుకోవాలి. సో ఇది చిన్న నెక్ కాబట్టి మనకు కొంచెము హెచ్చు తగ్గుల్లాగా కనిపిస్తుంది, కానీ షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. సో చూసారా ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. సో సేమ్ అలానే బ్యాక్ సైడ్ కూడా సేమ్ నేను అలానే తీసుకున్నానండి. పైన 1.5 ఇంచెస్ లెంత్ విడ్త్ తీసుకున్నాను. నెక్ డౌన్కి సేమ్ మనకి ఎంత కావాలో అంత 4 ఇంచెస్ కానీ ఎంతో తీసుకొని, కిందికి వచ్చేసరికి మాత్రం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ వేసినట్టే నేను ఇక్కడ లైనింగ్ క్లాత్కి పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను క్రేప్ లైనింగ్ అనేది ముందే అటాచ్ చేసి పెట్టుకొని ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని లైనింగ్ అనేది కుడుతున్నాను. సో సేమ్ అలానే ముందు వైపు ఎలా అయితే లైనింగ్ వేసుకున్నామో అలానే వేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దాని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా 2 నెక్లు కుట్టుకున్న తర్వాత మనము షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. సో షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మనము హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు అనంటే 4 సైడ్స్ కూడా అలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుంటే ఏమవుతుంది అనంటే నెక్స్ అనేవి ఒక సైడ్ డౌన్, ఒక సైడ్ అనేది పైకి, ఒక సైడ్ కిందికి అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా 2 భుజాలకి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ కాటన్ లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి. సో అలా రివర్స్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. 2 భుజాలని మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కాటన్ లైనింగ్ అనేది ఉంది కదా, సో ఆ కాటన్ లైనింగ్ అనేది రివర్స్ చేయాలి. చూడండి కుట్టు వేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో. మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి చూడండి. 2 ఫ్యాబ్రిక్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కాటన్ లైనింగ్ని నేను ఇలా రివర్స్ చేశాను అనమాట. సో ఇక్కడ రివర్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి, ఎందుకంటే పైపింగ్ అనేది వేస్తాం కాబట్టి కొంచెం హెచ్చు తగ్గుల్లాగా వస్తుంది. సో చూడండి అలా తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి. సో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇదంతా నెక్స్ అంతా అయిపోయింది, షోల్డర్స్ అంతా అయిపోయిన తర్వాత నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. సో ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి మీ అందరికీ తెలుసు నార్మల్గా ఎలా వేసుకోవాలో. సో నేను ఒక 2 ఇంచెస్ విడ్తున్న పట్టీని తీసుకున్నాను. 2 సైడ్స్ కూడా మనకి లెంత్ ఎంత కావాలో అక్కడ మనకు నెక్ కట్ చేసుకున్న తర్వాత ఎంత ఉంటుందో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది మనము కింది వైపు నుంచి పట్టి వేసుకొని పైకి తిప్పుకున్నా సేమ్ వస్తుంది. నేనైతే పైన వైపున కుట్టు వేసుకొని కింది వైపుకి అలా తిప్పుకున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకు ఫినిషింగ్ అనేది వెనకాల సైడ్ తిప్పుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది, మనకు పోగులు ఎక్కడా కనబడవు. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఫ్రిల్స్ కోసం మధ్యలో నుంచి ఇలా మధ్యలో ఒక లైన్ అనేది గీసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏది మిడిల్ అనేది తెలియదు. సో ఇటు 2.5 ఇంచెస్ అటు 2.5 ఇంచెస్ సేమ్ సమానంగా నేను ఫ్రిల్స్ అనేది తీసుకున్నాను పైన వైపు. ఇప్పుడు కింద వైపునకు వచ్చేసరికి ఖచ్చితంగా 3 ఇంచెస్ తేడాతో తీసుకోండి. అయితే పైనకి కిందకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన అనేది ఆర్మ్ హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, మనకు కరెక్ట్గా రావాలి. కింది వైపునకు అనేది మనకి హ్యాండ్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది పైన కన్నా కూడా కింది వైపు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో అలా ఎక్స్ట్రా తీసుకుని ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి. సో సేమ్ 2 సైడ్స్ కూడా అలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనము పైపింగ్ అనేది హ్యాండ్స్కి కింది వైపున సైడ్ అనేది పైపింగ్ వేస్తారు జనరల్గా. నేను అలా వేయకుండా ఈ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్కి కింద పట్టీ అనేది వస్తుంది కదా, పట్టీకి పైపింగ్ అనేది వేయకుండా ఇలా మధ్యలో పైపింగ్ వేస్తున్నాను. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ హ్యాండ్కి కింది సైడ్ ఫ్రిల్స్ పెట్టాం కదా, మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ ఉన్న పైపింగ్ తీసుకొని నెమ్మదిగా ఇలా ఫ్రిల్స్ పైన ఒక కుట్టు అనేది పైపింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను
2 ఇంచెస్ ఉన్న పట్టీ అనేది తీసుకున్నాను. మన హ్యాండ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ పైన 6 ఇంచెస్ పఫ్ తీసుకున్నాను కదా, కింద మనకు 2 ఇంచెస్, హ్యాండ్స్ టోటల్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచ్ కన్నా కూడా తక్కువనే తీసుకున్నాను. సో ఆ పట్టీ అనేది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనము పైపింగ్ అనేది వేసాం కదా, దానిపైన ఈ పట్టీ వేసుకొని మనం ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పుకొని పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి. సో మీకు అర్థం కాకపోతే నేను ఇంకొక హ్యాండ్ కూడా వేసి చూపిస్తాను. ఇది ఆ పట్టీ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది, మధ్యలో పైపింగ్ అనేది అందంగా కనిపిస్తుంది అనమాట. కింది వైపున కన్నా కూడా ఇలా మధ్యలో ఒకసారి పైపింగ్ వేసుకొని చూడండి, బాగుంటుంది. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కింది వైపున కన్నా కూడా ఇలా మధ్యలో వేసుకుంటే బాగుంటుంది. మీకు ఒకసారి అర్థం కాకపోతే నేను ఇంకొక హ్యాండ్ కూడా వేసి చూపిస్తాను. పైపింగ్ అనేది మనకు కావాల్సిన విడ్త్ ఎంత విడ్త్ కావాలో అంత పైపింగ్ అనేది తీసుకొని మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనకు కుచ్చులు పెట్టుకుంటాం కదా, దానిపైన ఫస్ట్ ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మీకోసం మళ్ళీ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ ఇది కొంచెం స్పీడ్లోనే పెట్టాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీ ఉంటుంది కదా, ఈ పైపింగ్ పైన పెట్టుకొని దాన్ని నేనేం చేశాను అని అంటే, నాకు కుట్టు అనేది కనబడాలి అని అంటే ఇక్కడ 3 మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పైన ఈ పట్టీ అనేది ఉంటుంది కదా, మనకు కనబడకపోతే రివర్స్ చేసుకొని ఇలా కుట్టు వేసామనుకోండి, మనకి ఎక్కడ కుట్టు పడుతుంది, ఎక్కడ ఆ దారం పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ కదా, థ్రెడ్ మీద పడకుండా చాలా సన్నగా రావాలంటే ఆ 3 పైన మనం అటు సైడ్ వేసుకున్నా ఓకే, ఇటు సైడ్ వేసుకున్నా ఓకే. సో ఈజీగా అలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని మరలా ఇలా వెనక్కి తిప్పుకొని ఈ పైపింగ్ అనేది కనబడకుండా, సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక కుట్టు వేసుకోండి. సో అప్పుడు మనకి చూడ్డానికి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, ఎక్కడ దారాలు అనేవి కనబడవు, మనకి పైపింగ్ కూడా మధ్యలో వస్తుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నీట్గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత సో చూడండి, 2 హ్యాండ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు సో కింది వైపున కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది పైపింగ్ అనేది. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ ఎప్పుడూ కూడా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కాకుండా మనం మధ్యలో లైన్ గీసుకున్నాం కదా, అది షోల్డర్ దగ్గర పెట్టుకొని ఎంత కావాలో అంతవరకు మనము అటాచ్ చేసుకుని సరిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు చూడండి, కింది వైపునకు మనం ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకున్నాం, పైన తక్కువనే ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చింది చూడండి. సో ఇలా మధ్యలో నుంచి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా వస్తుంది 2 సైడ్స్ కూడా. సో ఇప్పుడు ఇంకొక సైడ్ వెనకాలకు తిప్పుకొని వెయిట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే కొత్త వాళ్ళు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుడతారు. సో షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ వైపుకి ఆ హ్యాండ్ అనేది వేసుకోవాలి. మనకు ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నేను ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్రిల్స్ మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్కి అటాచ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అని అంటే, లేయర్స్ ఫ్రాక్కి ఎప్పుడైనా కూడా నేను ఇది సెకండ్ లేయర్, నార్మల్గా ఒక పెద్ద కుట్టు అనేది వేసుకొని అలా ఒక దారంని పట్టుకొని లాగుతున్నాను. అప్పుడు మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఫ్రిల్స్ ఫ్రాక్కి పెద్ద ఫ్రిల్స్ అస్సలు పనికిరావు. చిన్న ఫ్రిల్స్ ఏమవుతుంది అంటే చూడడానికి నీట్గా కనిపిస్తాయి. సో ఇలా ఫస్ట్ ఫ్రిల్ బాడీకి అటాచ్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ ఫ్రిల్కి సెకండ్ ఫ్రిల్ కూడా అటాచ్ చేయాలి. ఇక్కడ మనం ప్రతి ఒక్క లేయర్ని 10 ఇంచెస్ తీసుకున్నాను. లాస్ట్ లేయర్ ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో దీనికి ఎక్స్ట్రా ఉన్న 2 ఇంచెస్ అని 2.5 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇలా పెట్టుకున్న తర్వాత 3 లేయర్స్ నేను అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఆల్రెడీ మనం 32 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. లైనింగ్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు జనరల్గా మనం ఫ్రిల్స్ పైప్ అటాచ్ చేస్తాం. సో అలా చేయకుండా మనం ఎక్కడైతే కుచ్చులు పెట్టుకున్నామో అక్కడ అటాచ్ చేయకుండా బాడీ పార్ట్ ఉంది కదా, వెనకాల సైడ్ బాడీ పార్ట్, ఇప్పుడు లైనింగ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఫ్రిల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లైనింగ్ ఉంది. సో ఇటు సైడ్ అనేది మనము ఈ లైనింగ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే ఈ కుట్టు అనేది కనబడదు, తిప్పుకున్న తర్వాత మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను బాడీ పార్ట్కి ఈ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను.
సో బాడీ పార్ట్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్ చేసి చూడండి మనకి ఇక్కడ కుట్టు అనేది కనబడదు, పోగులు కూడా చిన్న చిన్న దారాల్లాగా అస్సలు రావు, బోటిక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అన్ని ఫ్రిల్స్ అయిపోయాయి, అంత ఫ్రిల్స్ అయిపోయింది, లైనింగ్ క్లాత్ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది అటాచ్ చేద్దాం. సైడ్ జాయింట్స్ అటాచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 సైడ్ జాయింట్స్ కూడా మెయిన్ సైడ్ అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ సైడ్, రివర్స్ సైడ్ కాదు. మనం రివర్స్ సైడ్ అటాచ్ చేస్తాం కదా, అలా కాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా రావడం ప్లస్ ఇక్కడ పోగులు కూడా కనబడకుండా ఉండాలి అని అంటే సో ఫస్ట్ మెయిన్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అనేది మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది రివర్స్ సైడ్. సో రివర్స్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి మనకి ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకి అంతే ఫినిషింగ్ అంతే నీట్గా కనిపిస్తుంది. సో ఇది వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా మనకు అంతే నీట్గా కనిపిస్తుంది. వేరే వాటికి సైడ్ జాయింట్స్కి దీనికి ఒకసారి డిఫరెన్స్ అనేది చూడండి. ఇప్పుడు వేరే సైడ్ చూడండి, ఇలా నార్మల్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం, కానీ అలా కాకుండా ఫస్ట్ మెయిన్ సైడ్ వేసుకొని తర్వాత రివర్స్ దాన్ని తిప్పుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో ఇలా ఫ్రాక్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో. సో అంతేనండి ఫ్రిల్స్ ఫ్రాక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.